రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. లోక్సభలో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్ మరి వేతన జీవులకు ఏ విధంగా ఉంది, మరి ట్యాక్స్ పేయర్లకు ఏ విధంగా ఉంది, అదేవిధంగా సామాన్య జనానికి నడ్డి విరిచేలా ఉందా, లేకపోతే నడుముపై ఒక భారాన్ని మోపేలా ఉందా, లేకపోతే నడుముకు ఊతానిచ్చేలా ఉందా అన్నదా మరి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇది. ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అందే సత్యం గారు. వీరు ఆర్థిక విశ్లేషకులు. ముందుగా వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ సత్యం గారు, నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారు కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం. పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే అండి. ముందుగా డాక్టర్ అందే సత్యం గారు, మరి ఈ లోక్సభలో ప్రవేశపెట్టబడిన మధ్యంతర బడ్జెట్ ఏ విధంగా ఉందంటారు? ఆర్థిక విశ్లేషకులుగా మీ యొక్క ఇంప్రెషన్ ఫస్ట్. ఇది తాత్కాలిక బడ్జెటే కాబట్టి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే కాబట్టి పెద్దగా విధానాలు అంటే పాలసీస్, ఒక కొత్త పాలసీస్ని చేంజ్ చేయటం కానీ, కొత్త పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ ఇవేమి చేయలేదు. అందుకే ముందే నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పరోక్ష పన్నుల విషయంలో ఏ విధమైన జోక్యం చేసుకోవట్లేదు, ఇంపోర్టు ఎక్స్పోర్టు డ్యూటీస్ కూడా ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోలేదని చెప్పింది ముందే. కాబట్టి పాలసీస్లో చేంజ్ లేవు కాబట్టి మనకు కనపడేది ఏమిటంటే ఇక కేటాయింపులే. అయితే ముందు అన్నిటికన్నా ఈ కేటాయింపులు ఎట్టున్నాయి దానికన్నా ముందు కూడా బడ్జెట్ పరిమాణం చాలా లిమిటెడ్గా ఉంది. గత సంవత్సరం బడ్జెట్ 39.5 లక్షల కోట్ల నుంచి 45 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 11-12% పెరిగింది ఈ వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్. ఈ సంవత్సరం 45 నుంచి 47.66 లాక్స్ క్రోర్స్కు పెరిగింది. అంటే అరౌండ్ 5% పెరిగింది. మరి రేపు రెగ్యులర్ బడ్జెట్ అప్పుడు మళ్ళీ పెంచి చూపెడతారా అనేది తర్వాత చర్చ. కానీ యాజ్ ఆన్ టుడే మాత్రం గత సంవత్సరం బడ్జెట్ 11% పెరిగి ఈ సంవత్సరం బడ్జెట్ 5% పెరిగింది. ఎప్పుడైతే వాల్యూము పెరుగుదల లిమిటేషన్స్ ఉన్నాయో శాఖలకు కేటాయింపులు కూడా నామినల్ ఇంక్రీజ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క శాఖకు పెంచదలుచుకుంటే 10,000 కోట్లు పెంచడం, లేకపోతే ఉన్నట్లు ఉంచడం, ఈ విధమైనటువంటి కేటాయింపులు చేశారు. కాబట్టి అదేదో పెద్ద కేటాయింపులు చేయటం, అనూహ్యంగా కేటాయించడం అనేది జరగలేదు. అట్టగా తగ్గించడం కూడా, తగ్గించిన దాంట్లో కూడా పెద్దగా తేడా లేదు. ఉదాహరణకు ఉపాధి హామీ పథకం ఉంది. గతంలో 73,000 కోట్లు ఉంటే పోయిన సంవత్సరం 60,000 కోట్లకు తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు పాత స్థాయికి 86,000 కోట్లకు పెంచారు. అంటే ఒక 10,000 కోట్లు పెంచారు. ఇట్లా ఏ శాఖకైనా రక్షణ కానీ, లేకపోతే ఆహార సబ్సిడీ కానీ, ఆహారం కానీ, వీటన్నిటికీ అదే విధమైనటువంటి కేటాయింపు కొద్ది గొప్ప తేడాతోటి ఇంక్రీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాల్యూమ్ లేదు కాబట్టి నామినల్గా ఇంక్రీజ్ చేశారు. ఆ విధమైనటువంటి కేటాయింపుల వల్ల కేటాయింపులు నామినల్గా పెరిగినాయి. తర్వాత మొత్తం బడ్జెట్ నామినల్గా పెరిగింది. పాలసీస్లో చేంజ్ చేయలేవు. కాబట్టి సుమారుగా ఎట్లున్న బడ్జెట్ అట్లే ఉంచారు. ఎన్నికల ముందు ఏదో చాలా ఫేవర్గా వేతన జీవులకో ఇంకొకరికో అని చెప్పేసి ఊహించారు. తర్వాత వాళ్ళు ఇచ్చే రైతాంగానికి, కుటుంబానికి 6,000 అనూహ్యంగా వేస్తారనుకున్నారు. తర్వాత ట్యాక్స్ రిబేట్ ఇస్తారనుకున్నారు. అవేవి వాళ్ళు టచ్ చేయలేదు. అంటే ఎలక్షన్ బడ్జెట్ అంటానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. కాబట్టి యాజ్ యూజువల్ అంతే తప్ప ప్రత్యేకతలు ఏమి లేవు. రైట్, ఓకే, రైట్. పెంటరా గారు, సారీ అండి, పెంటపాటి పుల్లారావు గారు, మీరు స్పందించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో మరి దేశం ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ బడ్జెట్ తోటి అది రూఢి అయింది, రూఢి అవబోతుంది అనుకుంటున్నారా? ఏమంటున్నారు మీ యొక్క అభిప్రాయం? ఒకటి, ఇది చిన్న బడ్జెట్, తాత్కాల బడ్జెట్. ఆవే స్పీచ్ లో ఏప్రిల్లో ఫుల్ బడ్జెట్ వచ్చే ప్రభుత్వం ప్రవేశపెడతాది అని చెప్పారు. సో ఇది జనరల్ గా అందే సత్య గారు చెప్పినంత విన్నాను. అది ఇందుకు ఏంటంటే మా ఇంటెంట్, మేము చేయబోతున్నాం. ఎందుకంటే కొత్త బడ్జెట్ కూడా వచ్చేది ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇది పెద్ద బడ్జెట్ పాస్ చేయాలి, ఏదో చేస్తున్నాం అని చెప్పారు. కానీ దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పెద్ద ఏదో ఒక బజ్, 1 అది చూసారో లేదో మీరు? 6 ఫిగర్ మీద పెద్ద ఆట. అంటే 11.1% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెంచి 11.11 లక్షల కోట్లు చేస్తున్నామండి. 11% పెంచారు.
అవి కొంచెం డ్రమాటిక్ గా ఉంటుంది. ఆ ఫిగర్స్ ఏంటి అనేది ఒక పెట్టారు ఫైనాన్స్ మినిస్టర్. మ్మ్. మ్మ్. లాస్ట్ ఇయర్ 30% అనుకుంటా పెంచింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు. మ్మ్. సో ఇది పెద్ద, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. కానీ ఎందుకు డిసప్పాయింట్మెంట్ చేస్తుంటారంటే మేము అప్పులు తగ్గించుకుంటున్నాం, ప్రభుత్వం చేసిన ఓకే. అప్పులు తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఫిజికల్ డెఫిషిట్ అవన్నీ తగ్గుతాయి, మ్మ్. ప్రైసెస్ ధరలు కంట్రోల్లోకి వస్తాయి, మ్మ్. ఎకానమీ హెల్దీగా ఉంటుంది, మ్మ్. ఇండియన్ కరెన్సీ బలపడుతుంది, మ్మ్. ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. చేస్తామంటే అది మంచి ఐడియా అనుకుంటున్నా. మ్మ్. సో పెద్ద ఊరికినే ఖర్చు పెట్టేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు కట్టేస్తున్నాం, అక్కడ ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసాం. అంటే జనం కూడా రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత సరిగా వాడుతున్నారా? మ్మ్. అంత వాడకం లేదు. హైవేల మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడక్కడ హిమాచల్లో, ఉత్తరాఖండ్లో ఆ రోడ్ల మీద కార్లే కనపడట్లేదు. మ్మ్. వల్ల ఏదో మైండ్గా చేశారు, అన్ని బాగా చేశారు కదా, అది ఒకటి. మ్మ్. మూడోది ఏంటంటే ఒక మంచి స్కీమ్ ఇప్పటి వరకు భారతదేశంలో చేయండి. మిడిల్ క్లాస్ హౌసింగ్, మేము అప్పులు ఇస్తాం, మేము బెనిఫిట్స్ ఇస్తాం. మిడిల్ క్లాస్ హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్, మధ్యతరగతి వాళ్ళకి. ఎవరైనా నెలకు 80,000, 90,000, 60,000 సంపాదించేవాళ్ళు, ₹1,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారంటే ఎలా ఇల్లు కొనుక్కుంటారు? ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్, మ్మ్. 60 లక్షలు పెట్టి. సో అప్పిస్తారు. అది ఐ వెల్కమ్ ఇట్. మ్మ్. చాలా పెద్ద దేశంలో మిడిల్ క్లాస్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది, విశ్వాసం వస్తుంది, మన ఇల్లు మనకు ఉన్నది, మ్మ్. అది లేవకూడదు, అది చెప్పడం ఐ వెల్కమ్ దాట్. అలాగే మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. తర్వాత ఈ పెద్ద ఎంఫసిస్ నరేంద్ర మోడీ గారు కొన్ని రోజులు బట్టి అంటున్నాడు. మ్మ్. మనం చూసాం అక్కడ దుబాయ్లో ఎక్కడో వరల్డ్ ఎన్వైరన్మెంట్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మేము సోలార్ 3 కోట్ల ఇళ్ళకో 30 కోట్ల ఇళ్ళకో మేము సోలార్ 1 కోటి మంది ఇళ్ళకి రూఫ్ మీద సోలార్ రూఫ్స్ ప్రొవైడ్ చేస్తాం, ఎనర్జీ వస్తుందని చెప్పి అది కూడా ఈ బడ్జెట్ లో అది మెన్షన్ చేశాను. ఓకే. అందువల్ల సమ్ థింగ్స్ ఆర్ వెల్కమ్, మిగతా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం ఒక వరీసమ్ థింగ్ మ్మ్. ఈ దేశాన్ని, ఒక వరీసం అంటే ఇది బాధ, మనం భయం పడవలసింది ఏంటంటే భారతదేశంతో ప్రత్యేకత. మ్మ్. గత 1000 సంవత్సరాలు అనుకోండి, 2000 సంవత్సరాల్లో మ్మ్. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పొదుపు చేసుకుంటారు, డబ్బు సేవ్ చేసుకుంటారు. ఆ డబ్బు ఉంటుంది. సేవింగ్స్ రేట్, సేవింగ్స్ కి అది మాత్రం ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు. మ్మ్. ఈ ట్యాక్సెస్ పెట్టేసి అసలు సేవింగ్స్ కి తగ్గించేశారు. మ్మ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఇవ్వలేదు, దాని మీద ట్యాక్సెస్ పెట్టారు. ఓకే. ఎవరైనా ఏమైనా సేవ్ చేసుకుంటే దాని మీద ట్యాక్సెస్, మ్మ్. ఇన్కమ్ ట్యాక్స్లు, ఈ జిఎస్టీలు, డైరెక్ట్ ట్యాక్స్లు పెంచేసి ఎవరైతే పొదుపుగా ఉందాం, మన డబ్బు సేవ్ చేసుకుందాం, బ్యాంకులో పెడదాం, అది బ్యాంకులు వాడి ఆర్థిక వ్యవస్థలో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి కూడా ఏం సాయం చేయలేదు. మ్మ్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని చేసినా ఏం చేసినా ఈ 10 సంవత్సరాల్లో సేవింగ్ హ్యాబిట్, సేవింగ్స్ పొదుపు అలవాటు మ్మ్. మాత్రం ఎంకరేజ్ చేయలేదు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు 1% ఎక్కువ ఇచ్చేవారు బ్యాంక్స్. మ్మ్. అది ఆ రోజు అప్పుడు తగ్గిస్తే ఇండస్ట్రీలు వస్తాయని ఒక లాయర్ ఆర్థిక వ్యవస్థ తెలుసా, అన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయన పాస్ చేసి వెళ్ళిపోయాడు. దానికి ఏం స్పష్టంగా చెప్తున్నా, పాస్ చేసి వెళ్ళిపోయాడు. పుల్లారావు గారు ఇక్కడ నిర్మలా సీతారామన్ చెప్పిన మాటల్లో మరి నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని చెప్పడం జరిగిందంటారా? అది చూడండి, మీరు కొన్ని కోట్ల ఇంటికి కోట్ల అప్పులు ఇచ్చామంటారు, అవి కనపడతాయి. దాంట్లో 1% సక్సెస్ అవుతాయి, సస్టైనబుల్ గా అవుతారు. సస్టైనబుల్ అంటే ఇండస్ట్రీస్ స్టేబిలైజ్ అవుతాయి. అంత ఈజీగా నేను ఒప్పుకోవట్లేదు. సేవింగ్స్ హ్యాబిట్ ఏం చేశారు? ఏం చేయలేదు. మీరు చూస్తున్నారు మీ జీవితంలో, అది అండే సత్యం గారు కూడా కొంచెం ఆలోచించి చెప్పాలి. సేవింగ్స్ ఏమన్నా పెరిగిందా? సేవింగ్స్ రేట్ పెరిగిందా? సేవింగ్స్ హ్యాబిట్ పాస్ చేస్తున్నారా? అంతా క్రెడిట్ కార్డ్ అప్పుల మీదకి వెళ్ళిపోతున్నాం. అప్పులు ఎక్కువ. సేవింగ్స్ హ్యాబిట్ లేకపోతే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు ఉన్న పునాది పోతారు. ఇది బేసిక్ బలం. జాగ్రత్తగా ఉంటారు. 40%, 50% ఆదాయం ఎంతో సేవ్ చేసుకుంటున్నారు. ఆ సేవింగ్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. క్యాపిటల్ ఫామ్ అవుతాయి. క్యాపిటల్ ఫామ్ అవుతే డెవలప్మెంట్ వస్తాయి. అందువల్ల ఆ హ్యాబిట్ పాస్ చేస్తున్నారు. మన తర్వాత చైనీస్, జపనీస్ కి ఎక్కువ సేవింగ్స్ హ్యాబిట్ ఉన్నారు. మన బెస్ట్. అది ఎన్కరేజ్ చేయండి. సరే, టూరిజం ఎన్కరేజ్ చేస్తా ఉన్నారు. టూరిజం ఎన్కరేజ్ చేస్తే తొందరగా ఉద్యోగాలు వస్తాయి జనాలకి. అన్ఎంప్లాయ్మెంట్ని పోరాడాలంటే, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలంటే టూరిజం క్విక్ రిటర్న్ గా ఉద్యోగాలు వస్తాయి.
జెస్టేషన్ పీరియడ్. మీరు ₹1 కోటి, ₹2 కోటి చిన్న టూరిస్ట్ సెంటర్ లో ఇన్వెస్ట్ చేస్తే అవకాశాలు ఇస్తే ఒక 100 ఉద్యోగాలు వచ్చేస్తాయి. 2-3 నెలల్లో 200 ఉద్యోగాలు కూడా వస్తాయి. అది చేయటం చాలా మంచిది అనుకుంటున్నా. అది ఒక మంచి నరేంద్ర మోడీ గారు అదొక మంచి ప్లాన్. సో ఇది చూస్తే ఫ్యూచర్కి ఇది 1000 పాయింట్ చేస్తాం. మేము ఇలా చేస్తున్నాం, ఇలా చేయబోతున్నాం. అంతేగాని దీంట్లో స్పష్టత లేదు. కానీ ఫ్యూచర్ చెప్తున్నారు. ఒకవేళ ఆయన తిరిగి వస్తే, ఆయన గవర్నమెంట్ వస్తే సోలార్ ఎనర్జీ ఎంకరేజ్ చేస్తారు. అలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా తగ్గించి ఎంకరేజ్ చేస్తారు. ప్రైసెస్ కంట్రోల్లోకి తీసుకొస్తాను. ఆయిల్ సీడ్స్, ఇది నూనె గింజలు, అది డెవలప్ చేస్తున్నాం. మనం దాదాపు 15-20 వేల కోట్లు ఎంతో సంవత్సరానికి విదేశాల నుంచి కొంటున్నాం, తగ్గిస్తామంటున్నాం. ఇదంతా డైరెక్షన్ పాయింట్ చేస్తాం. ఓకే, రైట్ అండి. మరి దీంట్లోనే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. ఇది ఎలా సాధ్యపడుతుందంటారు? ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాగే ముందుకు వెళ్ళబోతున్నామా? ఏం జరగబోతుందంటారు? చాలా కష్టం. ఎందుకంటే నేను ఇందాక ఒక పాయింట్ చెప్పా, డీటెయిల్స్ కి బడ్జెట్ లోకి వెళ్ళలేదు. ఎందుకంటే డీటెయిల్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ 5.6%, 7%, చిన్న డైరెక్షన్ చెప్పా. ఇలా మనం డెవలప్ అయిపోతాం. 3 సంవత్సరాల్లో $5 ట్రిలియన్ ఎకానమీ అయిపోతాం. ఇంకో 10 సంవత్సరాల్లో అయితే అవ్వచ్చు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భారతదేశానికి ఇది సస్టైన్ అవుతుందా లేదా. మెయిన్ థింగ్, మీరు ప్రపంచ చరిత్రలో ఏ దేశాలు పైకి వచ్చినాయి, ఏ దేశాలు ఆర్థిక సామ్రాజ్యాలు అయిపోయినాయి. జపాన్ ఆర్థిక సామ్రాజ్యం, బ్రిటన్ కాలనీ సంపాదించే ముందు ఆర్థిక సామ్రాజ్యం, ఎక్స్పోర్ట్స్ వల్ల, ట్రేడ్ వల్ల ఒక 100 సంవత్సరాలు ప్రపంచాన్ని డామినేట్ చేసి అప్పుడు రాజకీయంగా డామినేట్ చేసింది దేశాలు తీసుకుంటాం. సో అందువల్ల ఆర్థిక వ్యవస్థను డామినేట్ చేయాలంటే భారతదేశానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేస్తున్నారు, ఎడ్యుకేషన్ లో చేయాలి, హెల్త్ లో చేయాలి, ఇలాంటి స్టార్టప్స్ లో చేయాలి, తర్వాత ఇవన్నీ చేయాలి. మనం ఎంతవరకు ఈ ఫ్రీ ఎకానమీ ఇవ్వటం, ఏది ఎప్పుడు డేంజర్ లైన్ క్రాస్ అవుతాం. డేంజర్ లైన్ ఎక్కడ, అది ఏంటి, అది ఈవేళ నేను ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు అది డేంజర్ లైన్ ఇది అని చెప్పట్లేదు. ఆ డేంజర్ లైన్ ఏంటి అంటే, మీరున్నారు దానికి 5,000 సంపాదిస్తారు. 5,000లో 5,000 ₹10 ఖర్చు పెట్టారా, మీరు లోట్లో ఉన్నారు. 5,000 కాకుండా 10,000 ఖర్చు పెట్టారా, ఆ అప్పు మిమ్మల్ని ఒక సంవత్సరంలో మిమ్మల్ని తినేయచ్చు. నేనే చూసుకుంటాను ఉదాహరణ, నన్ను తినేయచ్చు. నా దగ్గర కారు ఉంటే నేను కారు అమ్ముకోవాలి, నా దగ్గర స్కూటర్ ఉంటే స్కూటర్ అమ్ముకోవాలి. స్కూటర్ అమ్ముకోగానే ఇక్కడ తిరగటానికి కష్టం అయిపోతుంది. తిరగటానికి కష్టం అయిపోతే నా ఆదాయం పడిపోతాను. నా ఆదాయం పడిపోయే నేను పేదరికానికి పోతాను. సో అది ఏ లైన్, ఈ ఫ్రీబీ కల్చరు ఎంతవరకు వెళ్తాది, ఎంతవరకు ఉపయోగం, అది నాకు మాత్రం ఫియర్ ఉన్నది. ఒకే చిన్న మాట చెప్తున్నా, 1960లో ప్రపంచంలో ఒక డెవలప్డ్ కంట్రీ, విశేషమైన కంట్రీ అర్జెంటీనా, సౌత్ అమెరికాలో. అంతా యూరోప్ నుంచే ఇమిగ్రెంట్స్. అప్పుడు 2 కోట్ల మంది ఉండేవారు, ఇప్పుడు 4 కోట్ల మంది ఉన్నారు. 1960లో వాళ్ళకి లేదు యూరోపియన్ దేశాల కంటే అడ్వాన్స్ లైఫ్ స్టైల్ ఉంది. అంత భూమి ఉన్నది, భారతదేశం అంత భూమి ఉన్నది, క్యాట్లు, షీప్ ఇవన్నీ ఉండేవి. కానీ 1960 నుంచి వాళ్ళు పెరోనన్ ప్రెసిడెంట్ అవ్వాక ఫ్రీబీ కల్చర్ ఇంట్రడ్యూస్ చేశారు. 60 నుంచి ఈవేళ 2024 వరకు ఆ కల్చర్ కంటిన్యూ అవుతా ఉంది. పాడైపోయే దేశం వెనక్కి తగ్గిపోతే మొన్న కొత్త రాష్ట్రపతి ఎలక్ట్ అవ్వాడు. అతను ఒక కామెడియన్, యాక్టరు, అలాంటి వ్యక్తి. ఎలక్ట్ చేస్తే ఆయన నేను ఇవన్నీ కట్ చేస్తా, ఈ ఫ్రీబీ కల్చర్ కట్ చేస్తా, మళ్ళీ అర్జెంటీనాని పట్టాల మీద పెడతాను అన్నాడు. దీనికి నేను చెప్పేది ఏంటంటే, కట్ చేస్తే మళ్ళీ ఎలక్ట్ అవ్వడం. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ లేకపోతే నరేంద్ర మోడీ ఎలక్ట్ అవుదాం. ఈ 5 గ్యారెంటీలు ఇస్తాం, 10 గ్యారెంటీలు ఇస్తాం, అది లైన్ ఎక్కడ క్రాస్ అవుతున్నావు. ఎవరైనా క్రాస్ అయ్యే లైన్ ఏది నేను చెప్పట్లేదు, చాలా కష్టం. ఆ లైన్ క్రాస్ అవుతే ఇవన్నీ ఒట్టి కళలు, పీడ కళల 47కి మనం డెవలప్ అయిపోతామని, అది మాత్రం ఆ వరి మాత్రం మనకు ఉండాలి. ఫ్రీ లంచ్, ఫ్రీగా భోజనం ఎవడు పెట్టడు, అది ఉన్నది కదా సమిత. అందువల్ల ఫ్రీ లంచ్ లేదు. భారతదేశం ఏ రకంగా ముందరికెళ్తాది. ఆయిల్ దొరుకుతుందా, ఆయిల్ దొరికితే సరే మనం కాసుకోవచ్చు. ఇప్పుడు అది ఏం లేనప్పుడు
చాలా జాగ్రత్తగా ముందరికి వెళ్ళాలి. రైట్ అది ఈజీ కాదేమో అని నేను భావిస్తాను. రైట్ అండి. ఓకే, డాక్టర్ అందే సత్యం గారు, మరి ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ సంబంధించి ఇప్పుడు మనం మరొక లైన్ కూడా తీసుకోబోతున్నాం. ఒక్కో సిలిండర్పై 14 రూపాయలు పెంచడం జరిగింది. వాణిజ్య సిలిండర్ ఇది అంటే ఆల్రెడీ మనకు డొమెస్టిక్ సంబంధించి పోయిన మార్చి 1వ తేదీన మార్చడం జరిగింది. ఇప్పుడైతే బడ్జెట్లో దానికి చేర్పులు మార్పులు లేవు. కానీ ఎల్పిజి సిలిండర్ తీసుకొని వాణిజ్యం చేద్దాం లేదా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి నడ్డి విరిగే పరిస్థితి ఏర్పడింది అంటూ ఒక మాట వినిపిస్తోంది బయట. ఎంతవరకు నిజమంటారు ఎల్పిజి కమర్షియల్ సిలిండర్? ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ అయినా ఇట్ ఇస్ అన్ ఇన్పుట్ ఇన్ బిజినెస్. ఓకే, బిజినెస్ ఫ్లో కావటానికి అది ఒక ఇన్పుట్. కాబట్టి ఇంకా కమర్షియలైజేషన్ పెరగటానికి డిఫరెంట్ పర్పస్ లో యూజ్ చేసినప్పుడు కమర్షియల్ సిలిండర్ మీదనే ఆధారపడి ఉండదు బిజినెస్. అవునండి. బిజినెస్ కి వచ్చేటువంటి బెనిఫిట్స్, బిజినెస్ కి వచ్చేటువంటి మార్కెటింగ్, వాటి ఆధారంగా సిలిండర్ యొక్క శాతం ఉంటుంది దాంట్లో. అందుకని కేవలం సిలిండర్ రేటు బట్టే వాళ్ళ బిజినెస్ గ్రో కావటం, తర్వాత బిజినెస్ మీద లాభాలు రావటం అనేది ఉండదు. బిజినెస్ ఎటువంటిది అనేటువంటి మార్కెట్ లో వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్లుంటాయి అనే దాని మీద లాభాలు ఆధారపడి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంతవరకు తప్ప నాట్ సోల్ ఆన్ డిపెండింగ్ బిజినెస్ సిలిండర్. ఆ ఆస్పెక్ట్ లో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, అందులో అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు లేదా స్టార్ హోటల్స్ లో ఇది ఒక బర్డెన్ కాదు. కానీ లోయర్ మిడిల్ క్లాస్ బిజినెసెస్ లో ఇది కొంత మేరకు బర్డెన్ అవుతుంది. కానీ వాడు బిజినెస్ మంచుకుంటే దీని ఇన్ఫ్లుయెన్స్ పెద్ద చేయదు. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, ఇంతకుముందు పుల్లారావు గారు 1-2 పాయింట్స్ మంచి రైజ్ చేశారు. దాని ఎంత ఇంపార్టెన్స్ అంటే నేను ఎంఫసైజ్ చేస్తా. ఒక పాయింట్, సేవింగ్స్ ఆస్పెక్ట్ లో గత 10 ఏళ్ల నుంచి కాన్సన్ట్రేషన్ లేదు అని. గతంలో మనం ఇటువంటి ఈ సేవింగ్స్ డెవలప్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసాము 70 ఏళ్ల సంది. ఇన్సూరెన్స్ సంస్థలను తీసుకొచ్చాం, తర్వాత పోస్టల్ సేవింగ్స్ తీసుకొచ్చాం, స్మాల్ స్కేల్ సేవింగ్స్ తీసుకొచ్చాం, గ్రామీణ బ్యాంకులను తీసుకొచ్చాం. వీటన్నిటి తీసుకొచ్చి ఆ తర్వాత ఏం వరి అయ్యామంటే S=I, సేవింగ్స్ I, ఇన్వెస్ట్మెంట్ మారట్లేదు. దానికి కారణం ఎంటర్ప్రెన్యూర్షిప్ లేకపోవటమే, అంటే నిర్వాహకులు లేకపోవటమే ఈ దేశానికి దరిద్రం అనుకున్నాం. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూరిటీ యాక్టివిటీ పెరిగినాక, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ పెరిగినాక సేవింగ్స్ లేకుండా పోతుంది. దీనికి కారణం ఒకవైపు కన్జ్యూమరిజం అయితే ఇంకొక వైపు గవర్నమెంట్ ఆస్పెక్ట్ లో నిర్లక్ష్యం ఉంది. ఇవాళ సేవింగ్స్ అనేది లేకపోతే వెన్నెముక లేని శరీరం ఎట్లా ఉంటుందో సేవింగ్స్ లేని ఎకానమీ అట్లా ఉంటుంది, వెన్నెముక లేని ఎకానమీగా మారుతుంది. అంటే అన్ని ఇతర దేశాల అప్పుల మీద, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ మీద, తర్వాత ఇంటర్నేషనల్ క్యాపిటల్ FDI మీద, లేకపోతే FIIల మీద ఎట్లా మనం అప్పులు తెచ్చుకొని బతికితే సంసారం ఎట్లుంటుందో, లేదు ఇంట్లో పొదుపు చేసి బతికితే ఎట్లుంటుందో ఆ తేడానే సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ చూపెడుతుంది. కాబట్టి ఇటువంటి సేవింగ్స్ ని కన్జ్యూమరిజం పెరిగినప్పుడు తగ్గుతా ఉంది. ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ ఉంటే అది బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ద్వారా కానీ, లేకపోతే ఇతర స్కీమ్స్ ద్వారా. ఇవాళ చివరికి ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా సేవింగ్స్ ఇంకా ఇంపార్టెంట్ లేకుండా ఇంతవరకు రకరకాల సేవింగ్స్ వాటి మీద రిబేట్ ఉండే. ఇప్పుడు అవన్నీ నెమ్మదిగా తీసి పారేసారు. అంటే ఇది ఇంకా కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే కార్పొరేట్ సెక్టర్ కు బిజినెస్ ఎంకరేజ్ చేయడం కోసమే సేవింగ్స్ కు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వట్లేదు, వచ్చిందంతా మార్కెట్లో ఖర్చు పెట్టాలని ఈ విధంగా చేస్తున్నారు. దాని వెనుక వ్యూహం ఉంది. కాబట్టి డిమాండ్ క్రియేట్ చేయడానికి ఇటువంటి పని చేస్తారని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సేవింగ్స్ కున్నటువంటి ఇంపార్టెన్స్ అది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా ఇతర దేశాల మీదనే లేదా అప్పుల మీదనే, వచ్చే అప్పుల మీదనే ఆధారపడి ఉండటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత రెండవది, ఇట్లా ఆధారపడితే అంటే సేవింగ్స్ తక్కువ ఆధారపడితే ఎప్పుడు కొలాప్స్ అయితే తెలియదు. ఇప్పుడు గతంలో 2 మాటల క్రైసిస్ వచ్చినప్పుడు కూడా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండి, సేవింగ్స్ స్ట్రాంగ్ ఉండి, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కంట్రోల్ ఉన్నప్పుడు అటు ఏషియన్ టైగర్స్ కొలాప్స్ అయినప్పుడైనా మన దేశం తాకలేదు, ఇటు అమెరికన్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మన దగ్గర తాకలేదు. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్స్ కట్టుబడి నడుపుతున్నాం. కాబట్టి ఈ మాత్రం ఉంది. అందుకని ఇవాళ అది కనుక దెబ్బతింటే ఖచ్చితంగా ఎకానమీ మీద ప్రభావం ఉంటుంది. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు బడ్జెట్ లో ఇవాళ వాళ్లకు 2 రకాలుగా, ఒకటి గ్రోత్, రెండో వైపు పావర్టీ రిడక్షన్, పావర్టీ ఎలివేషన్ కూడా ఉండాలి.
ఎందుకంటే ఈ దేశంలో అది ఎందుకంటే అబండెంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు సస్టైన్ కాకపోతే రకరకాల ఉద్యమాలు మనం చూసాం. లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం చూసాం, రైట్ ఎక్స్ట్రీమిజం చూసాం, తర్వాత వాలంటరీగా వచ్చినటువంటి ఉగ్రవాదాన్ని చూసాం, ఇవన్నీ చూసాం. కాబట్టి వాటిని స్టెబిలైజ్ చేసుకుంటూ డెవలప్ కావాలి. ఎందుకంటే మనం చెప్తా ఉంటాం లా అండ్ ఆర్డర్ ఇట్ ది ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్ అని. దాన్ని డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఈ రిడక్షన్ ప్రోగ్రామ్స్ ఉండాలి. కాబట్టి రోజు రోజుకు వాటి ఇప్పుడు రోజు మనకు రిపోర్ట్లు వస్తున్నాయి పత్రికల ద్వారా, ఇంగ్లీష్ తెలుగు పత్రికల ద్వారా. రోజు రోజుకు ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంతా 10% చేతిలో పోతుంది అని ఇవన్నీ చేస్తున్నప్పుడు మార్కెట్ ఎట్లా సరి చేయలేదు. మార్కెట్ అది న్యాచురల్ డిమాండ్ సప్లై మీద ఆధారపడినప్పుడు దాని బెనిఫిట్స్ అన్ని రిచ్ క్లాస్ పోతున్నాయి. మరి మార్కెట్ సరి చేయలేనప్పుడు ఎవరు సరి చేయాలి? ప్రభుత్వమే సరి చేయాలి. ప్రభుత్వం ఎట్లా సరి చేయాలి? త్రూ బడ్జెట్ మెజర్స్. కాబట్టి వాళ్ళ ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి. గతంలో 73,000 కోట్లు ఉంటే 60,000 కోట్లకు పోయిన బడ్జెట్ తగ్గించారు. ఈ సంవత్సరం మళ్ళీ 86,000 కోట్లకు పెంచారు. వాస్తవిక వ్యయం కనుక చూస్తే ఇన్ఫ్లేషన్ న్యూట్రల్ చేస్తే పెద్ద పెరిగినట్టు కాదు. కాబట్టి దరిదాపు మన దేశంలో తెలంగాణ, ఆంధ్రలో అయితే 42% రూరల్ ఫ్యామిలీస్ అగ్రికల్చర్ లేబర్ ఉంది. మెకనైజేషన్ వచ్చినాక, అగ్రికల్చర్ మెకనైజేషన్ వచ్చినాక వాళ్ళ పని దినాలు లేవు, బాగా తగ్గిపోయినాయి. మనకు పంజాబ్ ఒక ఉదాహరణ ఉంది. పంజాబ్ టెర్రరిజం వస్తే ఒక ఎకనమిస్టు సర్వే చేశాడు, అసలు బెందరణ వాళ్ళ ఎంత కొడితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండాలి, మాత్రం 20 ఏళ్ళు ఎట్లా ఈ ఉగ్రవాదం సస్టైన్ అయిందంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల పని కోల్పోయిన వాళ్ళందరూ ఇంకా మనం చేసేదే ఉందని వాళ్ళు వెనకబడ్డారు. ఇప్పుడు కూడా డేరా బాబా వెనక శిష్యులంతా అటువంటి పేదలే. కాబట్టి ఇటువంటి చాలా కుక్కమైతే పిందెల్లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని రైతాంగానికి ఇచ్చేటువంటి కుటుంబానికి ఇచ్చే 6,000 ఇవాళ అగ్రికల్చర్ క్రైసిస్ ఉంది, అనేక మంది ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి రైతాంగానికి ఇచ్చే బెనిఫిట్, వ్యవసాయ కూలీలకు ఇచ్చే బెనిఫిట్ వాళ్ళు సస్టైన్ కావడానికి ఇస్తే చాలు. వాళ్ళని పెద్ద మేడలు కట్టుకోరు నువ్వు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ తోటి. కానీ సర్వైవ్ అయితే లేదా మరొక వెస్టెడ్ ఇంట్రెస్ట్ మళ్ళకుండా ఉంటే ఈ దేశ అభివృద్ధికి తోడ్పైన వాళ్ళు అవుతారు వాళ్ళు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో బడ్జెట్ ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండోది, మరి నిర్మలా సీతారామన్ చాలా గొప్పలు చెప్తుంది, ధనికుల సంఖ్య పెరిగింది అని. ధనికుల సంఖ్య పెరిగితే డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ పెరగాలి, రోజు రోజుకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ తగ్గాలి, వీటి షేర్ పెరగాలి. కానీ అక్కడక్కడే తచ్చాడుతుంది. 2 రెట్లు పెరిగింది అని చెప్తారు కానీ కాంపోనెంట్స్ ఎంత అనేది చెప్పరు. కాబట్టి రానున్న కాలంలో రిచ్ క్లాస్ పెరుగుతుంటే డైరెక్ట్ ట్యాక్సెస్ పెరగాలి. మరి వాళ్ళకి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనకు ఒకసారి రాజశేఖర రెడ్డి కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ రుణమాఫీ చేస్తే 1,60,000 కోట్లు రుణమాఫీ చేసింది. మహారాష్ట్రలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సుమారు 50,000 కోట్లు. దానికి ప్రెస్ అర్బన్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు గగ్గోలు పెట్టింది, రైతులకి రుణమాఫీ చేస్తే మళ్ళీ పే చేసే అలవాటు కోల్పోతారని. కానీ ఈ 5 ఏళ్లలో కార్పొరేట్ సెక్టర్ కు దరిదాపు 12 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు ఈ ఎన్పిఎస్. కాబట్టి అదే వాళ్ళదంతా కూడా నాన్ పేయింగ్ చేసేటువంటి పరిస్థితి అని ఇంకేయో కారణాలు చెప్తారు. కాబట్టి దీన్ని ఈ ఎకానమీ రూరల్ ఎకానమీ కాబట్టి స్టిల్ డామినేట్ కాబట్టి దీన్ని దేశాన్ని చాలా కాపాడుకుంటూ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం, ఈ బడ్జెట్ అంతా ఒక ఎత్తు, నేషనల్ కండిషన్స్ ఒక ఎత్తు. మనం ఎకనామిక్ స్టెబిలిటీ, సస్టైనబిలిటీ ఉండాలి, సోషల్ కండిషన్స్ ఐడియల్గా ఉండాలి. మళ్ళా మసీదనో, రామాలయం అని ఇంకోటో వాటిని మనం రామున్నో లేకపోతే ఇంకొకరినో మరి వాళ్ళని మనమేం దానికి వ్యతిరేకించాం, వాళ్ళనే వ్యతిరేకించాం. కానీ దానికి ఎక్కువ ఫ్లేరప్ ఇచ్చి మైండ్ సెట్ అంతా అటువైపు మలిపి ఈ విధమైనటువంటి చేస్తే మళ్ళీ మనకు ఎంటర్ప్రెన్యూర్ అట్మాస్ఫియర్ దెబ్బతింటది. కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూనే అది ఒక వ్యక్తిగతంగా ఉంచి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయకుండా, ప్రజల చీలిక రాకుండా, రిలీజియస్ హార్మోనీ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఇది డెవలప్ అయితే ఖచ్చితంగా లాంగ్ రన్ లో మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ అండి. మరి ఇక ఫైనల్ గా చెప్పండి, ఇది ఎన్నికల ముందు బడ్జెట్ అంటారా, లేకపోతే ఎన్నికల బడ్జెట్ అంటారా, లేకపోతే మధ్యంతర బడ్జెట్ అంటారా, ఎలా తీసుకోవచ్చు? అబ్సల్యూట్లీ రాంగ్. ఎలక్షన్ బడ్జెట్ కాదు. అందరూ ఊహించారు ఇన్కమ్ ట్యాక్స్ లో రిబేట్ ఇస్తారు, రైతులకు పెద్ద ఎత్తున 6,000 నుంచి 12,000 చేస్తారు సహాయం, తర్వాత ఈ వెల్ఫేర్ సెక్టర్ కు పెద్ద ఎత్తున కేటాయిస్తారని ఊహించారు.
అయితే ఎలక్షన్ల ముందల ఆ విధమైనటువంటి ఎలక్షన్ బడ్జెట్ తీసుకురాకుంటుంటాం అనేది ఒక వాస్తవానికి ఒక సెల్ఫ్ సస్టైన్స్ కు ఒక ఎగ్జాంపుల్. అంటే తను నిగ్రహానికి ఒక కారణమై చెప్పొచ్చు. అయితే ఇదే సందర్భంలో మనకు లాంగ్ రన్ లో ఈ బెనిఫిట్స్ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ 91 క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే విత్ ఇన్ 10 years లో బాటమ్ లెవెల్ కు పర్క్యులేట్ అవుతాయి బెనిఫిట్స్ అని చెప్పారు. బట్ ఇప్పుడు 34 years ఉన్నాయి. ఆశించిన స్థాయిలో పర్క్యులేట్ కావట్లే. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అంటున్నాడు మోడీ. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపిలో 10% షేర్ పెరుగుతుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే అవ్వపడుతుంది మనకు, డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి. ఇవన్నీ కొద్దిగా కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి, ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి డాక్టర్ అందసత్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ, వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తానికి మరి కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్కి సంబంధించిన అంశాలను ఇప్పుడు మరి మేధావులు అదేవిధంగా నిపుణులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇది అంకెల గారడీనా, లేకపోతే ఒకవేళ ఎన్నికల బడ్జెటా, లేకపోతే ఎన్నికల ముందు ప్రవేశపెట్టబడిన బడ్జెటా, లేకపోతే రానున్న కాలంలో మరి దేశాన్ని అభివృద్ధి పదాన్ని నిలబెట్టబోనున్న మరి ఒక బడ్జెట్గా తీసుకోవచ్చు అన్నది అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టికా టీవీ, సమయ స్వేచ్ఛకు సంకేతం.